అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పల్లెటూరు స్టైల్లో జున్ను చేస్తున్నానండి. ఈ జున్ను పాలు ఎవరో తెలిసిన వాళ్ళు పంపించారు. ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇవి రెండో రోజు పాలండి. ఇవి 2 గ్లాసులు తీసుకున్నాను. మిరియాలు, యాలకులు, సొంటి అండి. సొంటి వేయటం వల్ల చాలా మంచిదండి హెల్త్కి కూడా. ఈ మిరియాలు అవి కూడా వాతం ఉండదంటారు. దీనిలో మిక్సీ వేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ చక్కెర, మిరియాలు, సొంటి, యాలకులు మిక్సీ వేసి పెడుతున్నాను. యాలకులు, మిరియాలు, సొంటి కొంచెమే కదా, అవి దంచడానికి వీలవ్వదని చెప్పి ఈరోజు కొంచెం వర్షం పడుతుంది మాకు. అందుకే చక్కెరలో వేసి మిక్సీ వేస్తే పౌడర్ అయిపోతుంది కదా అని వేసానండి. ఇలా పౌడర్ చేసుకోవాలి. శొంఠి, మిరియాలు, యాలకులు చాలా మంచిదండి. ఈ జున్నులో వాతం ఉండదంటారు. దానికి తగినంత బెల్లం తరిగి పెట్టుకున్నాను. మొత్తం కూడా కలుపుకోవాలి దీనిలోనే. ఇప్పుడు మిక్సీ వేసుకున్న పౌడర్ కూడా ఇందులో వేసానండి. ఈ రోజు నుంచి వీడియో రాత్రి చేస్తానండి, రాత్రి పూట్ల. ఇప్పుడు మిక్సీ వేసుకున్న ఈ చక్కెర పొడి ఇందులో వేసుకుని దీనిలో పాలు పోసుకోవాలండి. ఇదివరకు అమ్మ వాళ్ళు చాలా రకాలుగా చేసేవాళ్ళండి. ఉట్టి సప్పిడి జున్నని కూడా చేసేవాళ్ళు. అందులో ఏమీ వేసేవాళ్ళు కాదండి, కొంచెం ఉప్పు వేసి చేసేవాళ్ళు. అది చాలా బాగుండేదండి. తర్వాత దాన్ని పాకంలో వేసేవాళ్ళు, బెల్లం పాకంలో. నిల్వ కూడా ఉంటుంది అలా చేసింది. ఇప్పుడు నేనైతే ఈ స్వీట్ జున్నేను, ఈ సొంటి, మిరియాలు, యాలకులు వేసాను కదా. ఇప్పుడు దీనిలో ఈ మురిపాలండి, గేదెవేను, 1 గ్లాసు పాలు పోసుకున్నాను. దీనిలో మామూలు రెండో రోజు పిండిన పాలు ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చారు. అవి 2 గ్లాసులు వేస్తున్నానండి. లేదంటే మామూలు పాలు కూడా వేసుకోవచ్చు. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి, చక్కగా బాగుంటుంది జున్ను. ఇలా వేసిన తర్వాత చక్కగా మొత్తం కలపాలండి. ఇప్పుడు 1 గ్లాస్ వేసాను కదా, 2వ గ్లాస్ వేస్తున్నాను. మొత్తం మామూలు జున్ను పాలే అయితే కనుక జున్ను బాగా గట్టిగా ఉంటుందండి. ఈ పాలు పోయటం వల్ల కొంచెం పల్చగా వస్తుంది. మరీ అంటే పల్చగా కాదు, గరిటికి ఇది ఉంటుంది. ఉట్టి జున్ను పాలతో అయితే మరీ బాగా గట్టిగా ఉంటుందండి. ఇలా బెల్లం కరిగే వరకు కూడా కలుపుకో. మనం బెల్లం ఎంత తరిగినా కూడా కొంచెం పొలుకుంటుంది కదండి. ఇలా గరిటితో కలిపితే మొత్తం కూడా కలిసిపోతుంది. మా చిన్నతనంలో మాకు బాగా ఎక్కువ గేదెలు ఉండేవండి. ఎప్పుడు తరచూ చేస్తూనే ఉండేవాళ్ళు అమ్మ వాళ్ళు. ఇప్పుడు కొంచెం తగ్గించారండి, 1, 2. అయితే ఇలా కలిపిన పాలని, జున్ను పాలని ఇడ్లీ పాత్ర కానీ వేరే గిన్నె అయినా సరే తీసుకుని దానిలో కింద వాటర్ పోసి ఇడ్లీ పాత్రలో పైన ఒక స్టాండ్ పెట్టి దాని మీద ఈ గిన్నె, పాలు కలుపుకున్న గిన్నె పెట్టానండి. కనీసం ఒక అరగంట అన్నా పడుతుంది ఇది ఉడకటానికి. పైన మూత పెట్టుకోవటమేనండి. ఇది మూత మీద వెయిట్ పెట్టాలండి, లేదంటే అవి ఆవిరికి పొంగుతాయి. అలాంటప్పుడు వాటర్ వెళ్ళిపోతుంది కదా ఈ జున్ను పాలల్లోకి, జున్ను అవ్వటానికి. అందుకనే దాని మీద రాయి పెట్టి పైన ఇడ్లీ పాత్ర క్లోజ్ చేస్తానండి మూత పెట్టి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. ఇలా ఒకసారి చూడాలండి. 1 స్పూన్ పెడితే అంటుకోకుండా రావాలి. అలా అయితే అయిపోయినట్టు జున్ను. ఇప్పుడు అయిపోయిందండి జున్ను. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమేను. ఇలా అవుతుందండి. ఈ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది శొంఠి వేయటం వల్లండి. శొంఠి చాలా మంచిది హెల్త్కి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకుంటున్నాను. ఇది అమ్మ వాళ్ళైతే ఇంకో కొంచెం గట్టిగా ఉండేదండి. మామూలు పాలు తక్కువ పోసేవాళ్ళు. అసలు ఉట్టి పాలతో, మురి పాలతోటే చేసేవాళ్ళండి జున్ను. చాలా బాగుండేది. కాకపోతే ఇప్పుడు కొంచెం రెండో రోజు పాలు పోస్తున్నాను. ఇది వరకు ఒక వీడియో చేశానండి జున్నుది. అప్పుడు సొంటి వేయలేదండి. తర్వాత అమ్మ సొంటితో కూడా చేసుకోవచ్చు అని చెప్పింది ఒకసారి. అందుకని సొంటితో చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఆరోగ్యపరంగా చూసుకుంటే సొంటి
శొంఠి వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. ఈ జున్ను అవి వాతం అంటారు కదా, అలాంటిది ఏమీ ఉండదు. అయిపోయిందండి పల్లెటూరి స్టైల్లో జున్ను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.